వాళ్ళ కార్యక్రమాన్ని మొత్తం మీకోసం చక్కగా నేను చూపిస్తాను. కట్టి పొంగల్ చేస్తున్నారమ్మా. కట్టి పొంగల్ అంటే రాముల వారికి ప్రతి రాముల వారి గుళ్ళోనూ కట్టి పొంగల్ చేస్తారు. ఈరోజు చాలా ప్రసాదాలు తెచ్చారమ్మ అందరూ మా యంగ్ ఫ్రెండ్స్ చూసారా. జై శ్రీరామ్. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్ట. జై శ్రీరామ్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. వెళ్ళేదమ్మా, ముఖ్యంగా ఏంటంటే మీతో మాట్లాడేది. ఈ మధ్య కాశ్మీర్ వెళ్ళానని చెప్పాను కదా. కాశ్మీర్ వెళ్ళాను చలి రోజుల్లో. మళ్ళీ ఇక్కడ పండగ సీజను, వంటలు అయ్యి చాలా డల్ అయిపోయింది. డల్గా ఉన్నాను, మామూలుగా ఫేస్ కూడా డల్ అయింది. దాని గురించి ఫేస్కే కొంచెం డల్ అయిపోతే మళ్ళీ బాగుండదు కదా, అలా వదిలేసామంటే బాగోదు. ఎప్పుడైతే డల్ అవుతుందో ఫేస్ ఏమన్నా కొంచెం ఇదిగా కనిపిస్తుందంటే దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే అలాగే అయిపోద్ది. అందుకని ఈరోజు దాని గురించి మళ్ళీ శ్రద్ధ పెడుతున్నా. మా అమ్మాయి చెప్పిందని నేను వాడాను, మీకు కూడా చూపించాను. ఇదిగో క్యూర్ స్కిన్, దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు వాడుతూనే ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా మనం అశ్రద్ధ చేసామంటే కూడా ఫేస్ ఇలా డల్ అయింది అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది వాడాలి. అందుకని మళ్ళీ దీన్ని మొదలుపెట్టాను అనమాట. వాడుతూనే ఉన్నా. ఎప్పుడన్నా అశ్రద్ధ చేస్తాం ఇలా క్రీముల్ని. అశ్రద్ధ చేసి ఫేస్ మరీ డల్ అయిపోయింది, ఒక రకంగా ఏమంటారు దాన్ని, ఆరిపోయినట్టు కనిపిస్తుంది. ఏమి ఆయిల్ లేకుండా ఆరిపోయినట్టు ఉంటుంది ఒక్కోసారి ఫేసు. అలాంటప్పుడు తప్పనిసరిగా యూజ్ చేయాలి ఇది. అందుకని మళ్ళీ మీకు కూడా చూపిద్దామని నేను మళ్ళీ మొదలు పెడతాను అనమాట. ఈ మధ్య చలికాలంలో 1 వీక్ ఉండొచ్చా కదా కాశ్మీర్లో. మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి పండగ పనులు, వంటలు అయ్యి ఏంటో చాలా డల్ అయ్యాను. ఓకే అమ్మా, ఇప్పుడు ఇది కావాలంటే షాపుల్లోకి వెళ్ళి స్ట్రైట్గా కొనేది కాదు, మన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే దీనికి అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకు తెలుగే తెలుసు కాబట్టి తెలుగులో నా లాంగ్వేజ్ అని నేను ఫీడ్ చేసుకుంటే తెలుగులోనే వాళ్ళు మనకి వస్తారు లైన్లోకి. వచ్చిన తర్వాత మీకు ఏంటి ప్రాబ్లం అని అడుగుతారు. ఫేస్కి ఇలా ఉంది, ఆరిపోయింది, లేకపోతే ఇక్కడ ఒకలాగా ఉబ్బుతుంది, ఇట్లాంటివన్నీ చెప్పాలి. మనం చెప్తే ఫోటో పంపించమంటారు. ఫోటో మనం పంపించిన తర్వాత వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా వాళ్ళు మన ఫేస్లో ఎక్కడెక్కడ మైనస్ ఉందో, ఎక్కడెక్కడ ప్రాబ్లంగా కనిపిస్తుందో ఫేస్లో వాళ్ళు ఊరికే కనిపెట్టేస్తారు. ఫోటోలోనే కనిపెట్టేసి అక్కడ మార్క్ చేసి మనకు చూపిస్తారు ఫోటోని, ఇక్కడెక్కడ మీ ప్రాబ్లం ఉంది అని. అప్పుడు దాన్ని బట్టి మనం క్రీములు వాళ్ళు దేనికి ఏది వాడాలో అన్నీ వాళ్ళే సెలెక్ట్ చేసి ఆ క్రీములన్నీ మనకు పంపిస్తారు. ఈ క్యూర్ స్కిన్ది మనకి వాళ్ళు పెద్ద కంపెనీ నుంచి పంపించేయటం కాదు, మనకి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ద్వారా అన్నీ కరెక్ట్ చేసి డాక్టర్ ద్వారానే వస్తాయి. ఊరికే కంపెనీ నుంచి వచ్చాయి, డాక్టర్ సమక్షంలో తయారు చేసినాయి అనమాట ఇవి. అందుకని అలా వస్తాయి అనమాట. దానికి మన ఫేస్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ మన ఫేస్లో ప్రాబ్లమ్ చూసే కదా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, పలాంది ఈ ఫేస్ సూట్ అవుద్దని. అదమ్మా, దీని రేటు కూడా 1499 రూపీస్ ఎంత ఉంది. 1500 అనుకోండి. 1500 రూపాయలు పెడితే మన ఇంటికే వచ్చేస్తాయి. పోతే ఇప్పుడు మన ఫేస్ బాగా అందరూ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా, మాట్లాడితే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అవన్నీ వేలు కదా, వేలు వెళ్ళాలి, కర్రలో రావాలి, అదొక హాఫ్ డే పోతుంది. ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, దేని గురించైనా హాఫ్ డే పోద్ది. ఇవన్నీ డాక్టర్లు సజెషన్లోనే వస్తున్నాయి కాబట్టి మనకి ఇంటికే వచ్చేస్తాయి. 1500 రూపాయలు ఇంటికే వచ్చేస్తాయి కాబట్టి నాకు చాలా యూజ్ అవుతుందమ్మా. నన్ను చూస్తున్నారుగా, నా వయసుకి నన్ను మీరు చూస్తున్నారు కదా. ఈ క్యూర్ స్కిన్ యాప్ ఉంది కదమ్మా, ఈ యాప్ని ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాడచ్చమ్మా. ఆడ మగ అందరూ వాడచ్చు. ఈ క్రీములు, ఈ క్యూర్ స్కిన్ క్రీములు ఈ యాప్ని ఎవరైనా వాడచ్చు. పోతే ఫేస్కి స్కిన్కి మాత్రమే కాదమ్మా, హెయిర్కి కూడా ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, హెయిర్కి కూడా ఈ యాప్ని వాడారంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ మనం క్లియర్ చేసుకోవచ్చు.
ఎందుకంటే డాక్టర్ సమక్షంలో నుంచి వస్తున్నాయి ఇవి. ఈ యాప్లో నా ఫొటోస్ పంపించాను కదమ్మా, ఫొటోస్లోనే ప్రాబ్లం ఎక్కడ ఉందో సర్కిల్ చేసి నాకు పంపించారు, చూశారు. దాన్ని బట్టి వాళ్ళన్నీ సెలెక్ట్ చేసి నాకు ఒక కిట్ పంపించారు. ఇందుకు ఈ కిట్ నేను ఆల్రెడీ వాడుతున్నాను, కాకపోతే మళ్ళీ డల్ అయిపోయిన అప్పుడప్పుడు మర్చిపోతాం. బాగానే వాడతాం, ఒక్కోసారి మళ్ళీ మర్చిపోతూ ఉంటాం ఏదో పనుల్లో పడి. మళ్ళీ డల్ అయిపోయాను బాబు అనుకుని మళ్ళీ ఎప్పటి నుంచో 2 నెలల నుంచి వాడుతున్నా నేను. మళ్ళీ ఇదే వాడదామని మళ్ళీ ముందు పెట్టుకున్నా. కిట్ పంపించారు కదమ్మా, ఆ కిట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదిగో ఇది ఫేస్ వాష్. స్నానానికి వెళ్ళే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇదమ్మా ఫేస్ వాష్ చేసుకుంటాను. ఆ తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత మాయిశ్చరైజ్ చేసుకుంటాం కదా, స్నానం చేసి వచ్చిన తర్వాత రాసుకుంటాం కదా మాయిశ్చరైజ్ క్రీమ్. ఇది పంపించారు. ఇదిగో ఇదేమో ఫేస్ వాష్, ఇది మాయిశ్చరైజ్ క్రీమ్. ఇది మనం బయటకు వెళ్తాం కదా, మనం బయటకు వెళ్ళేటప్పుడు మామూలుగా ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ కానీ ఒక జెల్ రాసుకునే వెళ్తాం. కానీ వీళ్ళు ఈ క్యూర్ స్కిన్ వాళ్ళే ఇందులో కూడా ఇదే రాసుకెళ్ళాలి. వాళ్ళు చక్కగా అన్ని సజెషన్స్తో వచ్చింది కదా ఇది, అందుకని ఇది కూడా బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ జెల్ ఇది పంపించారు. ఇది చూడండి అమ్మా, ఇది నైట్ టైము బ్లాక్స్ వస్తాయి కదా స్పాట్స్, కొంచెం కొంతమందికి ఉంటాయి బ్లాక్ అక్కడక్కడ డాట్స్ లాగా, అలాంటివి కూడా ఈజీగా పోతాయి అన్నమాట. ఈ క్రీమ్ నైట్ టైంలో రాసి పడుకోవాలి. ఇది పడుకోబోయే ముందు ఇదనమాట. ఈ 4 వచ్చాయి. ఇవి నేను రెగ్యులర్గా వాడుతున్నాను. బాగుంది, నా స్కిన్ బాగుంది. మీరు చూస్తున్నారు నన్ను, వారానికి 2-3 సార్లు మీరు కూడా చూస్తున్నారు కదా, రెగ్యులర్గా వాడుతున్నాను. కాబట్టి ఒకవేళ మనకి స్కిన్లో ఏదన్నా కరెక్ట్గా లేదు, ఇంకా ప్రాబ్లం అలాగే ఉందని అనుకుంటే కూడా వాళ్ళు 20 డేస్కి మళ్ళీ మనకు ఫోన్ చేస్తారమ్మా, ఎలా ఉంది మీ స్కిన్ అని అడుగుతారు. బాగానే ఉందండి అంటే దాన్నే కంటిన్యూ చేయొచ్చు. లేదు కొంచెం మనకి ఇంకేమన్నా మన ఫేస్లో ఇంకా మైనస్లు మనకు కనిపిస్తున్నాయి అనుకుంటే వాళ్ళు చేంజ్ చేస్తారు. అది కూడా అందరూ డాక్టర్ దగ్గర నుంచి వచ్చాయి కదా, అందుకని నాకు మాత్రం చాలా చాలా బాగా ఉంది నా ఫేస్ వాష్. ఎలా వస్తుందో చూసారా, అది వేసుకున్నా. ఇదిగో ఇప్పుడు దీనికి మామూలు సబ్బులాగా మొంగడుకోవాలి, పల్చగా వాటర్లా ఉంది చూసారా. ఇదిగో ఎప్పుడు కూడా ఇలా పైకి అనుకోవాలమ్మ. మీ అందరికీ తెలుసు బాగానే, కానీ నేను చెప్తున్నా. ఇలా క్రీమ్ని ఫేస్ వాష్ చేసుకొస్తా సుద్రిగాని. చూసారు కమ్మా, ఫేస్ వాష్ చేసుకొచ్చా, బాగుంది, చక్కగా స్మూత్గా నాకే అనిపిస్తుంది చక్కగా. ఇప్పుడు మాయిశ్చరైజర్ కూడా కొంచెం రాసుకుందాం. వాళ్ళు స్నానం అయిన తర్వాత రాసుకోమన్నారు, ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొచ్చాను, అయినా కూడా కొంచెం మాయిశ్చరైజర్ రాసుకుంటా. సూపర్గా ఉంది చూడండి ఎలా ఉందో జెల్. ఇదిగో అబ్బా ఎంత బాగుందో. ఓకే చాలా బాగుంది. మాయిశ్చరైజర్ రాసేసుకున్నా కదా. ఇక బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇదిగో సన్ స్క్రీన్ జెల్ ఇచ్చారు, సన్ స్క్రీన్ది. ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు మనం ఏమో రాస్తాం, కానీ వీళ్ళ ఇందులో చక్కగా ఉంది. ఇది ఎందుకని నేను నమ్ముతున్నానంటే ఇది డాక్టర్స్ ఇది చేసి పంపించినవి, అందుకోసం వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చినవి. ఓకేనమ్మా, ఇదేమో బయటకు వెళ్ళేటప్పుడు రాసుకోవాలి. ఇది నైట్ చెప్పానుగా, మనం పడుకోపోయే ముందు మచ్చలు ఉన్నా లేకపోయినా కూడా పడుకోపోయే ముందు కొంచెం రాసుకుంటే క్లియర్గా ఉంటుంది పొద్దున్నేకి. ఇదైతే నాకు చాలా బాగా యూస్ఫుల్, చాలా బాగా. ఇప్పుడు మీ ఎదురుగుండానే చూపించాను కదమ్మా, చాలా బాగా యూస్ఫుల్. అందుకనే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఏంటంటే మీరు ఈ క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫేస్లో ఏమేమి ఉన్నాయో ఫోటో పంపించమంటారని చెప్పాను కదా, మీరు కూడా ఫోటో పంపించండి. వాళ్ళు మీ ఫేస్లో ఏమేమి ఉందో అక్కడ ఒక సర్కిల్ లాగా చేసి మనకు చూపిస్తారు. నాకు అలాగే చూపించారు, సర్కిల్ చేసి చూపిస్తారు. దానికి సంబంధించి ఏమేమి కావాలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు డాక్టర్ల ఆధ్వర్యంలో. ఒక స్కిన్ మాత్రమే కాదు, చెప్పాను కదమ్మా, స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఈ క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అన్ని ప్రాబ్లంలు క్లియర్ అయిపోతాయి. ఈ క్యూర్ స్కిన్ యాప్ సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమ్మా, డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రీ యాప్. పోతే మనకు వచ్చిన ఈ కిట్ 2 నుంచి 3 నెలలు వస్తుంది. చాలా జాగ్రత్తగా వాడుకో అక్కర్లా, అయినా కూడా 2 నుంచి 3 మంత్స్ క్లియర్గా వస్తుందమ్మా. ఇంకొక విషయం అమ్మా,
నా కూపన్ కోడ్ విజయ 150 అని మీరు యూజ్ చేస్తే 150 రూపీస్ ఆఫ్ మీకు. ఏదైనా తొందరగా క్యూర్ చేసుకోవాలనుకుంటాం కదమ్మా మనం, అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇది అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నానమ్మా నేను. ఇప్పుడు ఈరోజు మా గుళ్ళో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, రాముల వారి ప్రతిష్ట, బలరాముడిది ఆయన ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి అందరు గుళ్ళల్లో చేస్తున్నారు. అలాగే మా బీఆర్సీలో కూడా ఈరోజు బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారమ్మా. ఇప్పుడు అక్కడ రెడీ వెళ్ళిపోతా. పొద్దునుంచి సౌండ్లు, మైకులు, భజనలు జరుగుతున్నాయి. నాకే కొంచెం లేట్ అవుతుంది. అంత జరుగుతుందమ్మా. ఇప్పుడు నేను రెడీ అయిపోయి శారీ మార్చుకుని అక్కడికి వెళ్ళిపోతా. ఓకేనమ్మా? మళ్ళీ మొత్తం వీడియో అంతా మీరు క్లియర్గా చూద్దరు కానీ. హాయ్ అమ్మా. ఈరోజు గురించి మీకు తెలుసు కదమ్మా, జనవరి 22వ తారీఖు అయోధ్యలో బ్రహ్మాండంగా జరుగుతుంది కదా బాలరాముడి ప్రతిష్ట. అందుకని ప్రతి చోట బాగా చేస్తున్నారు. ఈరోజు మేము ఉండే బీఆర్సీలో కూడా చాలా బాగా చేస్తున్నారు. పొద్దున్న నుంచి జరుగుతూనే ఉన్నాయి గుళ్ళో. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రాత్రి వరకు ఉన్నాయి కార్యక్రమాలు, చాలా పెట్టారు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అసలు అందరి ఇళ్ళ నుంచి ప్రసాదాలు అన్నీ కూడా వెళ్తాయి. రాత్రికి వీళ్ళే కమిటీ వాళ్ళే ప్రసాదాలు బయట నుంచి తెప్పిస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. డ్రెస్ కోడ్ పెట్టారు. సాయంత్రం ఆరెంజ్ కలర్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఎల్లు అని అలా పెట్టారు. చాలా బాగా చేస్తున్నారు. అదే అయోధ్య పొద్దునుంచి ఇదే పెట్టుకున్నాను. అదిగో అయోధ్య అని చక్కగా పెట్టారు. లైవ్లో చూపిస్తారంట 12:30కి. అంతా మళ్ళీ గుడి నుంచి వచ్చేసి ఇంట్లో చూసుకుంటాను. మళ్ళీ తర్వాత సాయంత్రం కూడా చాలా బాగా చేస్తామా. ఇవాళ కార్యక్రమాన్ని మొత్తం మీకోసం చక్కగా నేను చూపిస్తాను. చూడండి, అన్ని ఊళ్ళల్లో జరుగుద్ది, కానీ ఎప్పుడు ఎక్కడ జరిగినా భగవంతుడిదే కదా, రామనామమే కదా. మళ్ళీ చూద్దామమ్మా. ఓకేనమ్మా? బయలుదేరుతున్నా గుడికి, రండి. వస్త్ర సమర్పణ చేయవలసిందిగా మన పూజారి గారు అయినటువంటి గౌరవనీయులు వచ్చి వాళ్ళకి ఆ ఉత్తరయంతో సత్కరిస్తారు. అక్కడ మంజుశ్రీ గారు అందరికీ కావాల్సిన చెప్పి శ్రీకృష్ణ చెరువు గారికి ఈ వస్త్ర సమర్పణ చేయవలసింది, వస్త్ర సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. వందనము రఘునందనా ధర్మ సంస్థాపనకై రావయ్య అనే ఈ అన్నమాచార్య కీర్తనని దేవం దేవం భజే అని శ్రీమతి రాణి గారు ఆలపిస్తారు. Hare
అయోధ్యకు వినిపించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు గుడికి వెళ్ళేసి స్వామివారిని చూసుకుని ఆయన కాసేపు అక్కడ ఆనందించి వచ్చాను. ప్రసాదం చేద్దామని పొద్దున్నే చేసుకోవడం ఎందుకు లేవు, 12 గంటలకు అక్కడ ప్రసాదం పెట్టాలి. అందుకని ఇప్పుడు కట్టి పొంగల్ చేస్తున్నానమ్మా. కట్టి పొంగల్ అంటే రాముల వారికి ప్రతి రాముల వారి గుళ్ళోనూ కట్టి పొంగల్ చేస్తారు. మిరియాలు, జీలకర్ర, కరివేపాకు ఎన్నేసి కట్టి పొంగల్ చేస్తారమ్మా. నేను ఈరోజు అదే చేస్తున్నా. ఇదిగో చూడండి, ఇదిగో ఇంతగా పెసరపప్పు పోసా చూడండి అమ్మా. ఇదిగో పోసేసానా. ఇదిగో బియ్యం పోస్తా, 1 ఇగో 2 చాలు. 2 బియ్యం పోసా, ఇంత ఎల్తుగానే పెసరపప్పు పోసా. ఓకేనమ్మా. ఓకే అమ్మా. ఇక్కడ నానబెట్టేసా. ఓకే, ఇదిగో కొంచెం నూనె పోస్తున్నా కొద్దిగా. అదిగో నెయ్యి పోసా. ఇదిగో దానికి సంబంధించి చూడమ్మా, చూడండి అమ్మా. ఇగో జీడిపప్పులు, ఇగో మిరియాలు, ఇదిగో జీలకర్ర, ఈ 3 కరివేపాకు, అంతే, ఇంకేం అక్కర్లా. ఓకేనమ్మా. జీలకర్ర నలిపే పెట్టేసా ఇందులో ముందే. అదిగో జీడిపప్పులు, అది ఇది కలిపి బియ్యమును పెసరపప్పు కలిసి 3 గ్లాసులు అయిందమ్మా. 6 గ్లాసులు బియ్యం కొలిసి పెట్టుకున్నా. ఓకేనా. చూడండి, ఇదిగో చక్కగా ఏగిపోయింది. ఇదిగో చూడండి, వాటర్ పోసేస్తున్నా అంతే. 6 పోసే, అవి 3 అయినాయి. సింపుల్, కట్టి పొంగల్ చేసుకోవడం చాలా సింపుల్. ఇదిగో ఉప్పు. ఇప్పుడు ఇదిగో దీనిపైన మూత పెట్టేస్తా. ఉప్పు వేసా కదా, ఒకసారి తిప్పుతా, మూత పెట్టేసా. ఇది కలపలాడంగానే ఆ బియ్యం పోసేస్తా. ఇంత వేడి వేడి పెట్టకూడదు స్వామివారి దగ్గర. నాకు ఇవన్నీ అయ్యేటప్పటికి టైం పడుతుందని పోసేసి ఎప్పుడే కాసే కదా పోసి పెట్టా. చక్కగా మరిగాయి నీళ్ళు సూపర్గా. చూసారుగమ్మా, కలిపేశాను. ఇదిగో మూత పెట్టేసా. ఇదిగో అమ్మ వెయిట్ పెట్టేస్తున్నా, కొంచెం గాలి వచ్చింది, పెట్టేసా. ఇదిగోమ్మ 2 సౌండ్లు వచ్చినాయి. సిమ్లో పెట్టక్కర్లేక కట్టేసా. ఇది కూడా నొక్కేసా, కాసేపు మగ్గుద్ది, సరిపోద్ది. చూడండి అమ్మ, ఈ అక్షంతలు మనకు అయోధ్య రాముడు దగ్గర నుంచి అక్షంతలు వచ్చినాయి కదా అందరిళ్ళకి. అవి మన తరంబరాల్లో కలుపుకోవాలి, ఇన్నాళ్ళ నుంచి కాదు, ఈరోజే. అవి తెచ్చుకున్న ఏమో దేవుడి మందిరంలో పెట్టుకున్నాను. ఇప్పుడు అక్షంతలు కలుపుతున్నా. ఈ అక్షంతల్లో అవి కలుపుకోవాలి, స్వామివారి దగ్గర నుంచి వచ్చినవి. మీ అందరికీ తెలుసు. అది కూడా 12:30 తర్వాత, ప్రతిష్ఠ జరిగిన తర్వాత కలుపుకుని అప్పుడు మనం నెత్తిమే చల్లుకుని ఎవరికైనా శుభకార్యానికి వాడుకోమని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఇవి కలుపుతున్నా, పూజ రూమ్కి తీసుకెళ్ళి ఇవి కలిపేసి అవి కూడా అక్షంతలు మధ్యాహ్నం 12:30 తర్వాత కలుపుతా. రెడీ చేసి పెట్టుకుంటున్నా. మంచి సువాసన వేస్తుంది పొంగలి. ఇది కూడా అన్నంలాగానే అయ్యేదాకుంటే శుద్ధలా ఉంటుంది. ఇప్పుడు అందుకని ఇలా తీసేస్తున్నా. చూడండి, శ్రీరామ కార్యము చేయగా. చూసారమ్మా, అది. ఇప్పుడు ఇందులో ఇంకా కాస్త నెయ్యి పోస్తా. అది ఇది ఆరేటప్పటికి చక్కగా ఉంటుంది. అది పొంగల్ ఇలాగే ఉండాలి. అది ఇది ఇలాగే తీసుకెళ్ళిపోతా గుడిలోకి తీసుకెళ్ళిపోతా. 12:30 ప్రసాదాలు పెడతారు, అప్పుడు అలా వేడిగా ఉంటుంది, చక్కగా పెడతారు. ఇది స్వామివారి పూజ మందిరంలో పెడతాం. చూసుకోమ్మా, చూడండి అమ్మా,
స్వామివారికి అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇక ఒక కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చేసుకుని ఇక్కడ మళ్ళీ గుడికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా? శుక్లాంబరధరం ప్రసన్నం సర్వవిద్యానాం. శ్రీరామచంద్ర ప్రభు, జయ సీతారామ. తండ్రి 500 సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠించబడుతున్నామంట తండ్రి. ప్రజలందరినీ చల్లగా కాపాడు తండ్రి, ప్రపంచాన్ని అందరినీ కాపాడు తండ్రి. తల్లి కాపాడు తల్లి, కాచి రక్షించు తల్లి. ఈ ప్రసాదం తీసుకెళ్ళి గుళ్ళో పెట్టి గుళ్ళో కూడా కాసేపు ఉండి ప్రతిష్ట ఇక్కడికి రావా అక్కడ చూపించట్లా లైవ్లో, మరి అక్కడే గుళ్ళోనే చెప్పుకుందాం అంటున్నారు. లేకపోతే 12:30 కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి టీవీలో చూస్తా, లేదా అక్కడే ఆంజనేయుడు చదవాలంట, అది అన్ని చదువుతా అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళినాక ఆలోచించుకుంటా, తర్వాత అన్నీ చూపిస్తూ ఉంటారుగా ఇక్కడ. ఆ టైంలో గుళ్ళోనే ఉంటా. ఓకేనమ్మా? బయలుదేరదాం. ఓకే, అటు వెళ్ళి పెట్టరానా? सियावर राम जय जय राम, जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु कृपाल जहाते, विभीषण माना लंकेश्वर भय सब जग जाना, सुख अनुग्रह तुम्हारे देखे, जय नाथ हृदय महडेरा, श्री राम रामे रमे रामे मनोरमे, सहस्रनाम तत्तुल्यं राम नाम वरामे, यही सब శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రం 108 సార్లు మనం చెప్పుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ సాయంత్రం 5 గంటల జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంకల్పిత కార్య సాఫల్యతామృతిత్యర్థం ఇది శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ఇది పూజనాని కరిష్యే సంకల్ప్య సమాక్షరాన్ సోదరవాసన నిక్షిప్య హస్తమాచాధ్య ఓం గంగే దేవై దేవ గోదావరి సరస్వతి నర్మదేంద్రదావేరి జలేస్మిన్ సన్నిధిం గురు శం చతుష్పదే ఇత్యలంకరణాంతే ఆవరణాంతే హరిద్రాది కుంభచూర్ణాన్ని సమర్పయామి. అందరూ కూడా మనసులో ఓం శ్రీ రామభద్రాయ నమః చేతులు జోడించుకొనే ఉండాలి. ఆ స్వామివారి నామస్మరణ చేస్తూనే ఉండాలి. ఓం వృధరాయ నమః, ఓం సదాహానమాలాశ్రితాయ నమః, ఓం కౌసల్యాయ నమః, రాహత్రే నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిగుణాత్మికాయ నమః, ఓం వృక్షవాసవ నరగాంతకాయ నమః, ఓం చిత్రకూటక సమాశ్రయాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పుణ్యస్త్రియాయ నమః, ఓం శ్రీవక్త్రాయ నమః, ఓం సుదర్శితాయ నమః, ఓం కులాత్రివృతే నమః.
ఆల్రెడీ చాలాసార్లు మా స్వామిని చూపించాను మీకు. ఈరోజు జనాలందరూ వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇప్పుడు అక్షంతల కోసం వచ్చారనమాట. చాలా బాగా చేస్తారు, చూశారుగా. చూసినప్పుడు చాలా బాగా చదువుతారు మంత్రాలు. అది మా గుడికే కళ ఈ వాయిస్. మాకు వచ్చే జనమందరూ కళే. ఈ వాయిస్ వినపడితే చాలా నా వాటిలోకి వినపడుతుంది తల్లి. ప్రసాదం చాలా బాగుందమ్మా. ఈ పొంగల్ నేను చేశాను. ఈరోజు చాలా ప్రసాదాలు తెచ్చారమ్మా అందరూ. అందరికీ బాగా సరిపోయినాయి, ఇంకా మిగిలినవి కూడా. మా యంగ్ ఫ్రెండ్స్ చూసారా, అది ఇవాళ గుడి సందర్భంగా కలుస్తారు. అప్పుడప్పుడు ఇతర సందర్భం వస్తే కలుస్తారు, లేకపోతే కలము. ఇప్పుడు గుడి కదా, చాలామంది కలిసాము ఈరోజు. నేను నిలవని అవి చెప్పు. నువ్వు చాలాసార్లు ఉంటావుగా. ఓకే అమ్మా, ఈవినింగ్ దీపాలు 5 దీపాలు వెలిగించమన్నారు కదమ్మా. 5 దీపాలు వెలిగించుకున్నాను. అన్నీ రెడీ చేసి వచ్చాను. ఇప్పుడు స్వామివారి దగ్గర ఒక దీపం పెడతాం పూజా మందిరంలో. ఇదిగో అమ్మా, 5 దీపాలు వెలిగించుకోమన్నారు కదా, 5 దీపాలు వెలిగించేశాను. తులసమ్మ దగ్గర కూడా చేసేసాను పూజ. ఇక్కడ స్వామివారి ఫస్ట్ పూజ రూమ్లో ఒకటి పెడదాం. ఫస్ట్ పూజ రూమ్లో, నెక్స్ట్ కృష్ణయ్య దగ్గర ఒకటి. ఇదిగో అమ్మ తులసమ్మ దగ్గర. ఇదిగో అమ్మ ఈ 2 ఇవి మెయిన్ గేట్ గుమ్మంలో పెట్టాలి. అసలు గుమ్మం మీదే పెడతా, పర్వాల తలుపు తీసే ఉంటా కాసేపు. ఓకేనమ్మా, ఈ 2 గుమ్మం మీద పెట్టుకున్నాం. 5 దీపాలు పెట్టాలన్నారు కదా ప్రతి ఇంట్లో. 5 దీపాలు పెట్టాను. ఒకటి స్వామివారి దగ్గర పెట్టొచ్చాను మందిరంలో, ఒకటి కృష్ణ పరమాత్ముడి దగ్గర పెట్టాను, ఒకటి తులసమ్మ దగ్గర పెట్టాను, 2 ఇక్కడ పెట్టాను. ఇలాగే చెప్పారు. ఓకే అమ్మా, ఇప్పుడు మళ్ళీ గుడికి వెళ్తాం. కిందకి కోలటాలన్నీ చాలా ఉన్నాయి కింద. వచ్చేదాకా వెలుగుతుంటాయి కదా. మళ్ళీ ఇంకోసారి అసలు దీపం వెలిగిస్తే తర్వాత మళ్ళీ ఇంకొకసారి నూనె వడ్డించాలి. అది గుమ్మంలో కూడా వడ్డించి వెళ్తాను. అటు పక్కకి వెళ్ళి ఓకే, ఇక్కడ కూడా నూనె పోసేసాను, నూనె వడ్డించాను. మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చే వరకు 9 అయినా 10 అయినా వెలుగుతూ ఉంటుంది. నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు. బయట చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదా, వెళ్ళి వస్తానమ్మా. అయినా శ్రీరామచంద్ర ప్రభు ఈ రోజంతా నీదే. మనకు అక్షంతలు వచ్చినాయి కదా, అవి మన వాటిల్లో కలుపుకున్నాం అన్నమాట. మన బియ్యం కొంచెం వేసుకొని కలుపుకున్నాను. మళ్ళీ ఆ అక్షంతలు కాసిన అట్టి పెట్టాను. ఇదిగో గాజు దాంట్లో పోసి వచ్చిన అక్షంతలను మళ్ళీ అట్టి పెట్టాను. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండొచ్చు, ఒకసారి అయిపోతాయి కదా. అందుకని కొత్తది ఇది డబ్బా తీసుకొచ్చాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బ్రహ్మాండంగా జరుగుతుంది పొద్దున్నుంచి కూడా. మీరందరూ ఈ రాత్రి కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ మీ అందరికీ కన్నుల విందుగా చూపిస్తా. ఓకేనమ్మా. అందరూ ఇప్పుడు మగాళ్ళ జెంట్స్ అందరికీ తీశారు. ఇప్పుడు చూడండి మా లేడీస్ అందరూ తీస్తున్నారు. ఇంకా గుళ్ళో చాలామంది ఉన్నారు. అందరికీ ఈ రోజంతా మీకు ఈ వీడియో చేస్తూనే ఉన్నాను. శుభ్రంగా చూసి అందరిలో చేసుకుంటారు. ఈరోజు అంత కన్నుల పండుగైన రోజు, కానీ మా బీఆర్సీలో చేసేది మీ అందరికీ చూపించడం నా ధ్యేయం. ఓకేనా? జై శ్రీరామ్. పొద్దున్న జై శ్రీరామ్ పెట్టింది. ఇప్పుడు నామాలు ఎలా పెట్టిందో సూపర్. పెద్ద కార్యక్రమాన్ని పట్టుకుంది మా సుష్మా. చూడండి. బాగున్నానండి. స్వామివారి ఊరేగింపుకు రెడీ చేశారు చూడండి. పల్లకి పరమేశ్వర తండ్రి
బాలరాముడి ప్రతిష్ట. చిన్న బాలరాముడు చూడు ఎంత బాగా పాడాడో. నాన్న ఇటు తిరుగు, నాన్న ఇటు తిరుగు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అదిగో హాయ్ చెప్పు, హాయ్. అది కానీ ఈ యొక్క రాముని యొక్క ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి ఒక్క చోట ఎవరి దగ్గర స్వామివారి విగ్రహాలు ఉన్నా లేకున్నా, ఆ దేవాలయం ఉన్నా లేకున్నా, ప్రతి ఒక్క చోట స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని రామనామ స్మరణ చేయడం జరిగింది. ఈరోజు అంతటి రామనామ జపం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఏ క్షణంలో ఏ సమయంలో కూడా కానటువంటి ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్వామివారి విగ్రహాన్ని చూసినప్పుడు స్వామివారి ముఖములో మనకు కనిపించింది. అవునా కాదా? స్వామివారి ముఖములో ఎలా వెలుగుతున్నాడంటే ఆయన కన్నుల్లో, మన కన్నులతో ఒక వ్యక్తి నిజంగా నిలబడి చూస్తూ ఉంటే, ఆ రాముడు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే మనం అప్పుడు రాముడిని అయితే ప్రత్యేకంగా చూడలేదు, కానీ ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే ప్రత్యక్షంగా రాముడిని చూసినట్టుగా కనిపించాడు. అయోధ్య రాముల వారిని అందరూ కూడా ఫోటోలోనో వీడియోలోనో చూసింటారు. అయినా చూసినా చూడకుండా ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు. స్వామివారిని చూసి ఒక్కసారి కన్నుల విధంగా నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఒకసారి స్వామివారికి తెలియజేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నీకు మందార పువ్వులు తెక్కము రామ, కుంభలే గుణము రామ, నీ మీద పూలు గల్లా. सीतारामचंद्र भगवान की
ప్రసాదాలు తినే ముందు ఒక్కసారి జై చెప్పండి. జై శ్రీరామ్. కొంచెం ప్రసాదం ఎక్కువ తినొచ్చు. జై శ్రీరామ్. చూసారమ్మా, ఇప్పుడే వచ్చామమ్మా. పొద్దున మొదలుపెట్టాం. 9 దగ్గర నుంచి ఆ గుళ్ళో అయ్యేటప్పటికే 1 గంట 2 అయిపోయింది అక్కడే. ఆ తర్వాత ఇంకేదేదో అదేది చేసుకున్నాం. మళ్ళీ 5 గంటల కానించి దీపాలు వెలిగించుకోవాలి కదా. మళ్ళీ విష్ణు సహస్రనామం చదవటానికి నేను వెళ్ళనే లేదు. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో ఎవరు లేరు. దీపాలు పెట్టాలి. గుళ్ళోకి వెళ్తే రాలేం. దీపాలు పెట్టుకొని 5 దీపాలు చేయమన్నారు. అవన్నీ చేసుకుని అది ఫినిష్ చేసుకుని వెళ్ళా. ఓ పావుతక్కువ 6 కట్ట అట్ట వెళ్ళి ఇప్పుడు వచ్చే 10 అయింది టైము. ఇప్పుడు వచ్చానమాట. అందుకని చాలా బ్రహ్మాండంగా జరిగిందమ్మా. మీరు చూసి మీరు నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అమ్మా. స్వామివారి గురించి ఊరూరికి జరుగుతుందమ్మా. ఊరూరికి రామనామ జపమే ఈరోజు అంతా కూడా. అందరూ జై శ్రీరామే. ఒక ఫోన్ కాల్ వచ్చినా కూడా జై శ్రీరామ్ అనే అంటున్నాం. ఎంత పుణ్యం చేసుకున్నామో ఈ రోజుకి ఇలా రావడానికి ఎంతో పుణ్యం చేసుకున్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వేరే ఈవినింగ్ అన్నీ ఊరేగింపులు అన్నీ ఉన్నాయి కదా. ఆరెంజ్ కలర్ శారీస్ పెట్టారు ఆడవాళ్ళకి. అందరూ కట్టుకున్నాం ఆరెంజ్ కలర్. కట్టుకెళ్ళేటప్పుడే చెబుదాం అనుకున్నాను. సాయంత్రం ఈ హడావిడిలో పడిపోయి వెళ్ళిపోయా. ఆరెంజ్ కలర్ చీరలు రమ్మన్నారు. అట్లాగే వెళ్ళాను. చాలా బాగా కోలాటాలని అయ్యని భజనలు రామనామమేక అంత బాగా జరిగిందమ్మా. మీరందరూ చాలా బాగా రిసీవ్ చేసుకోండి. ఈ పూజల సందర్భమే కదా అని ఎక్కువ మంది చూడరు, నాకు తెలుసు. కూరలు అయితే చూస్తారు, పూజలు తక్కువ మంది చూస్తారు. కానీ ఇది రాముడిది. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత మనకు అయోధ్యలో ఈరోజు అంత బ్రహ్మాండంగా ప్రతిష్ఠ చేశారు బాలరాముడిని. అంటే తప్పకుండా ఎన్ని చోట్ల ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఒక 3 అయినా తప్పకుండా చూడాలి అమ్మవార్లని అనుకుంటాం. కొంతమంది 9 అమ్మవార్లను చూసేవాళ్ళు కూడా ఉంటారు. అష్టలక్ష్ములు 8 చూసేవాళ్ళు ఉంటారు ఇంటింటికి వెళ్ళి. అలాగే ఈ రాముడిది కాబట్టి తప్పకుండా చూడండి అమ్మ. అందరూ ఎంత చూస్తే మనకు అంత అదృష్టం, మన కళ్ళకి పుణ్యం. మన కళ్ళతో ఎన్ని వీడియోస్ కానీ అన్ని వీడియోసే కదా. యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా వీడియోసే. ఎన్ని చూస్తే అంత పుణ్యం. అందుకని తప్పకుండా చూడండి అమ్మ. చూడండి, మీ కామెంట్స్ తెలియచేయండి అమ్మ. చాలా డల్, చాలా అన్నీ కాళ్ళు కానీ భయంకర నొప్పులుగా ఉన్నాయి. ఇప్పుడు ఇక వెళ్ళి అలా రెస్ట్ తీసుకున్నానంటే కొంచెం వేడి స్నానం చేసి రెస్ట్ తీసుకున్నానంటే కొంచెం బాగుంటుందేమో. అంత నీరసంగా ఉన్నా అయినా కూడా మీకోసం మా కెమెరామెన్ కూడా ఇప్పుడు దాకా ఉన్నాడమ్మా. పొద్దున వచ్చాడు, మరి ఇప్పుడు దాకా ఉన్నాడు కదా. ఎప్పుడు కూడా 2-3 అవర్సే నాకు కెమెరామెన్ వర్క్ చేస్తాడు. పొద్దున వచ్చేసాడు. ఇక మళ్ళీ వెళ్ళడం కుదరలే. మళ్ళీ వస్తాను అన్నట్టు ఉండిపోయాడు. చాలా ఈ విషయంలో ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని అవర్స్ ఒక కెమెరామ్యాన్ని ఒక్క మనిషి దగ్గర పెట్టరు. అందుకని అంతా కూడా సలక్షణంగా రాముల వారి దయ వల్ల అంతా సలక్షణంగా జరిగింది. రాముల వారి పిల్లలు గెటప్పులు వేశారు. ఎంత బాగా వేశారో. రాముల వారి పట్టాభిషేకానికి వచ్చినప్పుడు ఈ వేశారు గెటప్పులు. మళ్ళీ అరణ్యవాసంలోకి వెళ్ళి వేశారు. అరణ్యవాసంలోకి వెళ్ళినప్పుడు సీతాదేవి ఆ కాషాయ రంగు చీర కట్టుకొని ఆయన ఆ బట్టలు వేసుకుని వెళ్ళడం వచ్చేసారు. చాలా బాగా చేశారు. పిల్లలు కూడా చాలా బాగా గెటప్పులు వేసుకున్నారు. చాలా సంతోషంగా జరిగింది. ఈరోజు నాకు మాత్రం జన్మ ధన్యమైంది అన్నట్టు. రాముల వారిది 500 సంవత్సరాల క్రితం ఉన్నారు అది ఇదని చెప్పి మనకేం తెలుస్తమ్మా. ఇవాళ మోడీ గారు అక్కడ కూర్చుని అంత బాగా ఒక యజ్ఞం చేసినట్టు ఆయన తలపెట్టి చేశారు కదా. అది నిజంగానే ఆయనకి ఆ భగవంతుడు ఆయనకి ఆశీస్సులు ఉన్నాయి. అందుకని ఆయన చేయగలిగారట. చాలా చాలా నాకు తెలిసి 92 డిసెంబర్ 6ని పడగొట్టేశారు. రామాలయం పడగొట్టేశారని 92 డిసెంబర్ 6. అప్పటి నుంచి ఎప్పుడు కడతారో అనుకున్నాను. పోయిన సంవత్సరం నేను అయోధ్య వెళ్ళానమ్మా, కాశీ వెళ్ళినప్పుడు. కానీ అప్పటికి ఇంకా పూర్తి అవ్వల, విగ్రహాలు ఏమీ లేవు. ఇక అవి చూసి దశరథ మహారాజ్ ప్యాలెస్ చూసి హనుమాన్ టెంపుల్ చూసి వచ్చేసాం. ఇది మాత్రం చాలా చాలా అసలు నాకు ఇంత అంత అని చెప్పలేకపోతున్నాను.
తొందరగా ఆ భగవంతుని కృప ఉంటే అయోధ్య వెళ్ళి బాలరాముడిని ఆ గుడి మందిరంలో చూసి రావాలని ఆశగా ఉంది. ఆయన దయ వెళ్ళి చూడాలని ఎంతో కోరికగా ఉంది. తీసుకెళ్తాడేమో చూద్దాం. ఓకే అమ్మా, మళ్ళీ అమ్మ మంచి రెసిపీతో మళ్ళా మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అమ్మా. మీకే తెలుసు, ఇక మాటకు నేను చెప్పేదే అన్నీ మీకు తెలుసు కాబట్టి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.